మంది మేము పైన ఉన్నాం అనుకో, ఆ 800 మందికి ఆ ఒక్క బాత్రూంలో 4 పార్టీషన్స్ ఉంటాయి. 4 పార్టీషన్ మొత్తం 8 పార్టీషన్లు, ఒక బాత్రూంలో 8 పార్టీషన్లు. ఆ 8 పార్టీషన్లలో ఆ 800 మంది యూజ్ చేసుకోవాలి. వాష్రూమ్స్ పోనీయరు. వాష్రూమ్ పోతే నేను కుట్టే పీస్ అంతా నా పెండింగే ఉంటుంది. ముందు మనిషి గడ్డి తింటున్నావా, అన్నం తింటున్నావా, నువ్వు ముందు మనిషి ఖాళీగా ఉంది అని మాట్లాడతారు. అవన్నీ మేము భరించుకుని 15 సంవత్సరాల కంపెనీలో పనిచేసాం. మేము అవన్నిటి గురించి మేము మాట్లాడడానికి లేము. ఇక్కడ మాకు జీతం పెరగాలి, మాకు జీతం పెరగాలనే మేము రోడ్డు ఎక్కినాం. ఈ రోజు 4 డేసా? 4 రోజుల నుంచి ఓకే, 4 రోజులు. కనీసం యాజమాన్యానికి ఎటువంటి ఇది కూడా లేదు, బయటికి కూడా రాలేదు పరిస్థితులు. హలో దోస్తులు, ఎట్లున్నారు? మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఏంటంటే ఇంకా ధర్నా జరుగుతుంది అనమాట. 4 డేస్ అనమాట ఈ రోజుకైతే. సో ఈ రోజు అయితే తెలిసిన విషయం ఏంటంటే ఈ రోజు 60 మెంబర్స్ అయితే లోపలికైతే తీసుకెళ్లారంట. సో మనకైతే ఇంకా ఇంచుమించుగా చాలా మంది ఇక్కడ క్రౌడ్ అయితే ఉన్నారు. ఇక్కడ డే నైట్ కూడా ఉన్నారు అనమాట. ఇక్కడ నైట్ కూడా వచ్చాను, నేను నైట్ కూడా వచ్చి షూట్ చేసిన. ఒకసారి వాళ్ళు చెప్పిన మాటలు కూడా వినండి, మీకు కూడా అర్థమవుతుంది. వాళ్ళ పోరాటం ఏందో మీకు కూడా అర్థమవుతుంది అనమాట. వాళ్ళ మాటల్లోనే ఏందాం. మీకు మాత్రం విన్నస్తే మాత్రం లైక్ చేయండి. हम 2018 में ड्यूटी चढ़े, ये टार्चर को रिजन करके गए 3 साल करके। धीरे आके 20 में आके रिजन करके 1 साल करके रिजन करके गए। तीसरे बार आए तो पेमेंट कम दे रहा, इसलिए बैठ रहे। पेमेंट बढ़ाओ को टार्चर बहुत है, टारगेट बहुत जो बोल रहे, पानी तक नहीं पीने दे रहे, 15 मिनट लंच का टाइम दे रहे। ఉదయం భోజనం చేస్తే టిఫిన్ చేస్తే మధ్యాహ్నం భోజనం చేస్తే సాయంత్రం చేస్తే మీకు ఇంత కూడా మాటలు ఇంకా ఎట్లా వాడాలి ఒక్క నిమిషం కూడా వేస్ట్ లేదు. ఇట్లా పోతే ప్రొడక్షన్ ఆగిపోతుంది. వాష్రూమ్ ఒకటి ఉంటుంది, ఎంతమంది ఉంటారు అక్కడ? దాంట్లో ఎంతమంది ఉంటాయి? ఒక బాత్రూమ్ ఎంతమంది ఉపయోగించాలి? 8 ఉంటాయి, 8 లైన్లు ఉన్నాయి. 8 వాష్రూమ్, 8 లైన్లు. ఆ ఒక్క వాష్రూమ్ 8 లైన్లకు అవి సరిపోతాయి. ఒక లైన్ వాష్రూమ్ లో 60 మంది, అట్లాంటి 8 లైన్లు, 8 లైన్లు, 60 మందికి ఒకటా? అదే కదా. ఇప్పుడు అట్లనే వేసుకోవాలి. మీకు 10 బాత్రూమ్లు ఉన్నాయి అనుకో, అక్కడ ఎంతమంది ఉపయోగించుకోవాలి దాన్ని? లైన్లు అంటే ఎంతమంది? ఒక లైన్ లో 40 మంది, ఒక లైన్ లో ఉంది కదా. ఒక లైన్ లో 54 మిషన్లు ఉంటాయి. ఒక లైన్ లో 54 మంది మేము వర్క్ చేస్తాం. అట్లా లైన్లు ఉంటాయి అన్ని. అట్లా మొత్తం 14 లైన్లు, మొత్తం 18 లైన్లు. ఆపరేటర్లు, హెల్పర్లు సెట్ అయితే ఫుల్ సెట్ అయితే హాఫ్ షెడ్ మామూలు స్కర్ట్ ఇట్లా నడిచినాయి అనుకో 60 మంది పడతారు. హెల్పర్లు, ఆపరేటర్లు ఇట్లా ప్లాజోలు ఇట్లా వచ్చినాయి అనుకో 60 మంది పడతారు. స్టైల్ బట్టి మాకు స్ట్రెంత్ పెరిగితే తగ్గుతుంది. అయినా సరే ఇప్పుడు పైన ఇప్పుడు దగ్గర ఒక 800 మంది మేము పైన ఉన్నాం అనుకో, ఆ 800 మందికి ఆ ఒక్క బాత్రూంలో 4 పార్టీషన్స్ ఉంటాయి. 4 పార్టీషన్ మొత్తం 8 పార్టీషన్లు, ఒక బాత్రూంలో 8 పార్టీషన్లు. ఆ 8 పార్టీషన్లలో ఆ 800 మంది యూజ్ చేసుకోవాలి. లోపలికి వెళ్ళామనుకో బయటికి రావాలంటే గంట పడుతుంది. మా ఇన్ఛార్జ్లకు వాళ్ళకి చేసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా 5కి పంపిస్తారా బయటికి? 5:30 పంపిస్తారు.
అవి నిలబడి మరి కొట్టిస్తారు కొంచెం పొద్దున కొట్టించుకుంటారు ఇక సాయంత్రం వదిలేస్తారు మీరు కొట్టుకోరు ఏమని ఒక నిమిషం వెనుక కాదు ముందు కాదు. వాళ్ళకి రూపాయి నష్టం రావద్దు, మీకు 1000 నష్టం వచ్చినా ఎన్ని రోజులు సర్వ్ చేస్తున్నారు అన్న మీరు ఇక్కడ? 4 రోజుల నుంచి కూర్చున్నాం ధర్నాలో. ఓకే, 4 రోజులు. కనీసం యాజమాన్యానికి ఎటువంటి ఇది కూడా లేదు, బయటికి కూడా రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఓకే, వీళ్ళందరూ ఫుడ్ మీరే సర్వ్ చేస్తున్నారు? సిఐటి నుంచి. ఓకే, సిఐటి నుంచి. మేము అడుగుతున్నాం, 5,000 అడగట్లేదు కదా. మేము 3 రోజులు కంపెనీలో కొంతమంది తీసుకెళ్ళి కొంతమంది ఒక 10 మెంబర్స్ వెళ్ళి కంపెనీలో అడిగినప్పుడు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను జీతం రూపాయి పెరగదన్నావు. అయినా ఇప్పుడు 2 వీక్స్ ఏ విధంగా అడుగుతున్నావు? 2 వీక్స్ చేసి సరే 2 వీక్స్ టైం అడిగింది. అప్పటి వరకు కూడా కంపెనీ బంద్ చేసి వర్క్ అడగకుండా కంపెనీ బంద్ చేసి బయట పెట్టాలి. కంపెనీ బంద్ చేసి బయట పెట్టాలి. 2 వీక్స్ టైం అడిగావు కదా, మాట్లాడడానికే ఆయన 2 వీక్స్ టైం అడిగినప్పుడు ఇంకా జీతాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి, జీతం మాట్లాడడానికి, మాకు జీతం వస్తే మా అకౌంట్లో పడ్డానికి ఎన్ని రోజులు టైం అడుగుతారు? ఎన్ని రోజులు టైం అడుగుతారు? అది మాకు సమాధానం కావాలి. ఎన్ని రోజులు టైం అడుగుతారు సార్ చెప్పండి? మా పిల్లల్ని వదులుకొని నేను 7 గంటలకు వచ్చేసరికి 7 గంటలకు నేను వచ్చేసరికి ఒక్కదాని బాధ నీకు ఎందుకు? నువ్వు ఒక్కదాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? వీళ్ళందరి గురించి నువ్వు ఒక్కదాని ఎందుకు మాట్లాడుతున్నావు అని నన్ను ప్రశ్నించారు. నేను అడిగితే వచ్చి నువ్వు ఒక్కదాని ఎందుకు మాట్లాడుతున్నావు అమ్మా? అందరికీ లేని బాధ నీకెందుకు? పోతున్నారు కదా, వాళ్ళని తీసుకెళ్తున్నాం కదా, వాళ్ళకి వర్క్ ఇష్టమై తీసుకెళ్తున్నాం. ఈరోజు షిప్మెంట్ ఉంది, ఈరోజు ఆడిట్ ఉంది, అందుకే కొంతమంది వర్క్ నడిపించాలని తీసుకుపోయాడు. ఆడిటర్స్ వచ్చినప్పుడు మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ చూస్తారు. మమ్మల్ని మాట్లాడినా మమ్మల్ని ఏమన్నారు? అప్పుడు మేము మాట్లాడినా మమ్మల్ని ఏమన్నారు? ఆడిటర్స్ లేకుండా ఉంటారు చూడు, అప్పుడు చూసుకుంటారు మా తడాక. మమ్మల్ని అప్పుడు పెడతారు టార్చర్. వాష్రూమ్స్ పోనీయరు, వాష్రూమ్ పోతే నేను కుట్టే పీస్ అంతా నా పెండింగే ఉంటుంది. ముందు మనిషి గడ్డి తింటున్నావా, అన్నం తింటున్నావా, నువ్వు ముందు మనిషి ఖాళీగా ఉంది అని మాట్లాడతారు. అవన్నీ మేము భరించుకుని 15 సంవత్సరాల కంపెనీలో పనిచేసాం. మేము అవన్నిటి గురించి మేము మాట్లాడడానికి లేము ఇక్కడ. మాకు జీతం పెరగాలనే మేము రోడ్డు ఎక్కినాం. ఈరోజు మా పిల్లల్ని, మా భర్తల్ని, మా అత్తమామల్ని అందరినీ వదిలి మేము రోడ్డు ఎక్కాం. ఎందుకు ఎక్కాలి మేము? మా పరిస్థితి ఏంటి? రాజ్యం బలంగా ఉన్నప్పుడు జియో మార్పిస్తే జియో అమెండ్మెంట్ చేపిస్తే వాళ్ళని నడుకోవాల్సిన అవసరం మూసుకొని చేయాల్సింది జియో చేయాల్సింది. ఈనాడు పేపరు ఎవరైనా మహిళలు ఊరికొక 2,000 మంది రోడ్లో కూర్చుంటే నిన్నగా మీరొచ్చినట్టు యాజమాన్యం ఫిర్యాదు చేయడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే
ఎందుకంటే ఇష్టమైన విజిట్ చేసి మా కార్మికులు మా ఆడపిల్లలు ఒక భావాన్ని కల్పించుకోవడానికి వచ్చే బాగుంటుంది. రాకపోతే రాని రోజులు ఏం చేస్తారు? ఇంకా మా జీతం నిర్ణయాలు మొదలుపోతారా? చెప్పండి, జీతం నిర్ణయాలు మొదలుపోతారా? ఇవాళ ఎంతమంది ఫోన్లు వచ్చినాయి? ఇవాళ ఎంతమంది ఫోన్లు వచ్చినాయి? వాళ్ళు ఏమనుకుంటారు? నేను పొందాను ఎవరు అనుకుంటున్నారు? అందరూ చెప్తున్నారు నా గురించి నాకా నీ గురించిందా నీ గురించి అడిగితే అందరూ వచ్చి తెలిస్తే ఎవరైనా రేపు పక్కన పోతారా? దయచేసింది మీరు కాదు, నిన్న కనిపించాల్సిన విజయం గారు, నిన్న కనిపించాల్సిన యాజమాన్యం. సరే అమ్మా, మీ కోరిక కూడా పర్వాలేదు, సరే గంట నిమిషంలో ఇంత తెలుసు అని చెప్పేసి మాట్లాడుతూ వినరా? పెంచాలి 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 వెంటనే పెంచాలి 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 యాజమాన్యం ముందు వైఖరి, యాజమాన్యం ముందు వైఖరి, యాజమాన్యం ముందు వైఖరి నశించాలి, యాజమాన్యం ముందు వైఖరి, యాజమాన్యం ముందు వైఖరి. We want, we want, we want, we want, we want. కార్మికులు మహిళా కార్మికులు రోడ్డుపై కూర్చొని ధర్నాలు వచ్చింది. యజమాన్యం కూడా కనీసం సంతం లేకుండా ఏదో చేస్తున్నారు, చాలా మూర్ఖత్వం. మరి మహిళా కార్మికులు తక్కువ జీతాలకు ఇంత కష్టపడి కనీస వేతనం ఒక 3,000 4,000 పెంచాలని అడిగితే ఈ రోడ్ల మీద కూర్చోబెట్టే పరిస్థితి వచ్చింది ఈరోజు. ఎందుకంటే నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, మీకు ఇన్ని రోజులు ఒక యూనియన్ అనేది లేదు. యూనియన్ లేనప్పుడు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఎందుకంటే మీరు ఈ ఉన్న 2,000 మంది ప్రతి ఒక్కరు మనిషిపై మాట మాట్లాడితే కష్టం. కనుక ప్రతి ఐక్యత, కార్మికుల ఐక్యత, పెంచాలి జీతాలు వెంటనే, పెంచాలి జీతాలు వెంటనే, పెంచాలి జీతాలు వెంటనే, పెంచాలి జీతాలు వెంటనే. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. అందరూ ఏమేనమ్మా ఏదైనా మంది వైఖరి, ఏదైనా మంది వైఖరి గత 4 రోజుల నుంచి గత 4 రోజుల నుంచి